రోహింగ్యా కాశ్మీర్లో ఉండే లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉండే కేరళలో ఉండే అని అనుకుంటున్నారు కదా, ఇంటి పక్కనే ఉన్నది ఇప్పుడు కథ అంతా. వాళ్ళు స్వయంగా చెప్పారు, మీకు వీడియోలు ఇస్తే విజువల్ స్వయంగా చెప్తారు, మేము 20,000 మంది ఉన్నామని చెప్తారు. ఒక పెద్ద బస్సు ఉంది. ఎందుకు పోవద్దు అంటున్నారు అందులోకి? ఎందుకు పోవడానికి సాహసం ఎందుకు చేస్తలేరు? అందులో పోతే వాడు ఏ షాక్ తోడు పడుతుందో తెలియదు, ఏ కత్తితో పడుస్తుందో తెలియదు. అంత బహిరంగంగా అంత భయంకరంగా ఉంటారు. వాళ్ళకి ఏమి దొరికితే అది చేస్తారు. వాళ్ళు తినేదాన్ని ఎలుకలు పిల్లులు అడ్డమైన తిండి తింటారు. అదంతా చూస్తే ఒక భయంకరంగా ఉంటుంది. మరి వీళ్ళకి ఓట్లు ఎట్లున్నాయి అన్న? పోలీసులు కూడా పోరా? పోలీసులు పోనీకే భయపడతారు మేడం. వాళ్ళకు వాటర్ కనెక్షన్ ఉంది, వాళ్ళకి మంచి డ్రైనేజ్ ఉంది, మంచి కరెంట్ ఉంది, వాళ్ళకి ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. వీళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అన్న అక్కడ? ఇప్పుడు వచ్చి వాళ్ళు 20 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు పుట్టిన పిల్లవానికి సర్టిఫికేట్ తీసుకుంటారు మన హాస్పిటల్ వచ్చి. వాడు ఇండియన్ పౌరుడు అవుతాడు. వాడు రేపు పొద్దున మన దేశం మీద ఏమేముంటారమ్మా మమకారం ఉంటుందానికి, మన మీద ఏమైనా మమకారం ఉంటుందా? వాడు ఏ షాప్ తోడు పడుస్తాడో ఎప్పుడు పడుస్తుందో తెలియదు. మన ఆడపిల్లలను తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసుకొని ఆగం పట్టిస్తారు. చాలా మంది ఇక్కడ సిటిజన్స్ ఇల్లు కోసం అని సంవత్సరాల కొద్దీ గవర్నమెంట్లు మారుతున్న కొద్దీ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడికి కూడా స్థానికులకి 10% స్థానికుల కంటే 90% బయట కాదు. ఈ డబుల్పూరోడు, ఈ యాకత్పూరోడు, ఈ చంద్రాంగుటోడు, ఈ చార్మినారోడు మా ప్రాంతానికి కానికేసి సంబంధం. అరే నా కడుపు నిండా ఉంటే నీ పెడతావు, నన్ను నిండబెట్టి నువ్వు వచ్చి తినిపోతాను ఒకటి రాక. వీళ్ళతోటి దేశానికి ముప్పు, ఈ రాష్ట్రానికి ముప్పు, మన ప్రాంతంలో ముప్పు. మీరు ఒకసారి ఆలోచించండి.